హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మంజీరా డ్యామ్ దగ్గర ఫిషింగ్ చేయాలని చెప్పేసి నేనైతే స్పాట్కి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి వీడియో అయితే పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కష్టంతో అయితే ప్రతి వీడియో చేస్తున్నాను. నేను చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నాను ఫ్రెండ్స్. నా కష్టానికి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోమాకండి. చూడండి, నేనే ముందు వచ్చానని నేను అనుకున్నాను, కానీ నాకంటే ముందు వచ్చి కొన్ని టీంలు అయితే చేపలు పట్టుకొని ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే వచ్చేసారంట. నేనే కొంచెం లేట్ అయినట్టుండా. చూడండి, మనమైతే ఈ మంజీరా డ్యామ్ దగ్గర నుంచి రివర్కి వచ్చే కాడ మొత్తం గట్టు మీద నడుచుకుంటూ రావాలి. అన్ని ముళ్ళకంపలే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే రావాలన్నమాట ఫ్రెండ్స్. ఈ ముళ్ళకంపలన్నీ దాటుకొని ఒక లొకేషన్ అయితే వెతుక్కోవాలి మనం చేపలు పట్టడానికి. ఆ లొకేషన్లో ఫిషింగ్ జరుగుతుందో లేదో, కాకపోతే మనమైతే బోల్డంతా టైం అయితే స్పెండ్ చేస్తూ ఓపికతో అయితే చేపలు పట్టాలి. మనకి ఎన్ని పడినా సరే నీట్గా మీకు ఒక మంచి వీడియో అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే గ్యాలం సెటప్ చేస్తున్నాం. గట్టిగా ఇక్కడైతే ఒక ముడి పెట్టుకోవాలి. ఆ కైట్స్లో నుంచి తీసుకొని తర్వాత చక్కగా ఈ విధంగా అయితే తీసుకొని నెమ్మలేకలే. ఇది ఫ్లూట్ ఫిషింగ్ అనమాట. ట్రిబ్లుక్కే ఆడుతున్నాను 06. చూస్తున్నారు కదా. పిండి ఎక్కడ పెట్టుకుంటారో అని అనుకోవచ్చు. ఇదిగో పిండి పెట్టుకోవడానికి ఈ సీసం ఉంటుంది, ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వైర్ అనేది ఇక్కడ లూజ్ లేకుండా ఉండడం కోసం కొద్దిగంతా ఇక్కడ టేప్ అనేది వేసుకుంటా. ఓవర్గా వేసుకుంటే ఇక్కడ ఇరిగిపోతాయి. జస్ట్ వైర్ లూజ్ లేకుండా, ఈ వైర్ అనేది ఇక్కడ లూజ్గా లేకుండా ఇంకో ఇక్కడ కొద్దిగా టేప్ వేసుకున్నాను. వరి ఓవర్గా వేసుకోవద్దు. మనకి ఎప్పుడైనా చేప పడితే ఈ స్టిక్ మీదే భారం పడాలి. ఓకే, ఇట ఎక్కువ వేసుకుంటే ఇక్కడ ఇరిగిపోద్ది. అట్లా వేసుకోవద్దు. జస్ట్ లూజ్ లేకుండా. షార్ట్ కొడితే వెంటనే వైరు టైట్ అవుతుంది చేపకు దగ్గర. లూజ్గా ఉంటే షార్ట్ పడదు గట్టిగా. అందుకనే చూడండి, ఇప్పుడు చూసుకోండి, పర్ఫెక్ట్గా ఉంది. అడుగుతున్నారు అన్న గ్యాలం ఎలా పెట్టుకోవాలని. ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే, ఇది 10 feet రాడు, రెయిన్బో ఫిషింగ్ రాడు. ఓకే, కొద్దిగా అయితే తౌడేసుకుందాం. చూడండి, ఖచ్చితంగా తౌడేసుకుంటేనే చేపలు అనేది వస్తాయి. పెద్ద అయినా చిన్న అయినా మనం రవ్వు చేపలు పట్టాలంటే మాత్రం తౌడు ఖచ్చితంగా వేసుకోవాలి. లేదని కొంతమంది అయితే బాలామృతం తీసుకొచ్చి వేస్తున్నారు. అవి వేస్తే మాత్రం చేపలు ఖచ్చితంగా పడవు. నేనైతే క్లారిటీ చెప్పేసిన. ఎందుకంటే నేను వేసిన కాడల్లా బాలామృతం ఒకసారి ట్రై చేస్తే పడే చేపలు కూడా పడకుండా ఆగిపోయినాయి. చూడండి, ట్రిబ్లుకి ఆ విధంగా పిండి అయితే పెట్టుకోవాలన్నమాట. మనం లోతు అనేది చూసుకొని పెంచుకోవాలి. ఒకసారి పెట్టేసుకోవచ్చు. వాటర్ ఫ్లోయింగ్ కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకనో గాలికి వాటర్ కొంచెం ఎక్కువ కదలడం వల్ల మీకైతే బెండిని క్లియర్గా చూపించలేకపోతున్నాను. సో అందుకనే మీకైతే బెండి చూపించలేదు. మాకే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఆ వాటర్ అలలో చూస్తున్నారు కదా. చూసారు కదా, నేనైతే రవ్వు చేపలు చాలా స్పీడ్గా పట్టాను అనమాట. ఎందుకంటే మనమైతే తౌడేసుకుంటే చేప అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది. అది కూడా ఈ చలికాలంలో ఎర్లీ మార్నింగ్ చాలా బాగా ఫిషింగ్ అనేది జరుగుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి.
చూడండి, మనకు రవ్వు చేపలతో పాటు తిలాపియా చేపలు కూడా పడుతున్నాయి. పడేవి కూడా కొంచెం పెద్ద సైజే పడుతున్నాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ చేపను ఏమంటారో మీ సైడ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మేమైతే బొమ్మిడాయలు అంటాం, ఇక్కడైతే బామ్ ఫిష్ అంటున్నారు. ఇదైతే కొంచెం పెద్ద సైజే ఉందన్నమాట. ఫ్రెండ్స్, దీన్ని పట్టుకోవడానికి నేను చాలా భయపడ్డాను. దీని వెన్ను మీద మొత్తం ముల్లే ఉంది. సో నేను ఒక క్లాత్ అయితే తీసుకొని దాంతో గట్టిగా పట్టుకున్నాను అనమాట. ట్రిబ్లిక్తో పర్ఫెక్ట్ షాట్ అనమాట. కొడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే ఏమేమి చేపలు పడినాయో చూపిస్తా. ట్రిబ్లిక్ ఫిషింగ్తో ఈరోజైతే సూపర్ ఫిషింగ్ అయింది.
ఈ అమ్మాయి వాళ్ళు దిట్టంగా జరిగింది ఫిషింగ్. ఎక్కడ పోతే ఎగిరిపోతాయి అంటారా? ఎగిరిపోతాయి ఎగిరిపోతాయి ఎగిరిపోతాయి. తీద్దాం అది బయటికి. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.